నమస్కారం. మన ముందు ఈరోజు గొట్టిపాటి వంశీ గారు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర స్థితిగతుల గురించి, తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం గురించి, తెలుగుదేశం పార్టీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం వంశీ గారు. నమస్కారం అండి. వంశీ గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులు మన మాతృభాష అయిన తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే నా ఒళ్ళు పులకరించింది, జలధరించింది కూడా. నాకు అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తొచ్చారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారు, కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళకందరికీ ఒక పార్టీ ఉండాలా అని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 9 నెలల్లో అధికారంలోకి రావడం, పార్లమెంట్లోనే దేశంలోని ఎన్ని పార్టీలు ఉన్న ప్రతిపక్ష పార్టీ అవడం, ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఎంత అవమానించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆనాటి సంఘటనలు ఈనాడు నాకు గుర్తొచ్చినాయి. మన అమెరికాలో ఉన్నటువంటి 22 ఏళ్ళున్న డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ కూడా అనర్గళంగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయటం పట్ల, తెలుగు భాష పట్ల, మన ఎంపీ పట్ల మీ అభిప్రాయం తెలుసుకోవాలని. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా తెలుగు భాషకి, తెలుగు వారి సంస్కృతికి ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా వారందరికీ ఎప్పుడు అండగా ఉండేందుకు, వాళ్ళకి అందుబాటులో ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పి మనం గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం. దాదాపుగా 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగువారికి ఎక్కడ కష్టం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ముందుంది. కేదార్నాథ్లో వరదలప్పుడు కానివ్వండి, మీరు చూడండి, ఎక్కడ అమెరికాలో కానీ అట్లాంటాలో కానీ ఎక్కడ కూడా కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుండి వాళ్ళ కష్టాన్ని తీర్చే పరిస్థితులు మనం చూసాం. అదే నేను అనేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలోని తెలుగుతనం ఉచ్చపడుతుంది, ఆ పార్టీ పేరులోనుంది. ఈరోజు భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎన్నో భాషలున్న దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఆనాడు ఎప్పుడో చెప్పాడు. కానీ మన భారత పార్లమెంట్లో అందరూ కూడా హిందీలో మాట్లాడుతుంటారు, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. ఈరోజు మనం చూసాం, మన ఇద్దరు కేంద్ర మంత్రులు అయితే కానివ్వండి, ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, రామ్మోహన్ నాయుడు అన్న కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగు భాషలో మాట్లాడుతుంటే, ముఖ్యంగా ఈరోజు కలిసిట్టి అప్పలనాయుడు గారు, ఈ ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త, పార్లమెంటులో ఆయన పార్లమెంటుకి సైకిల్ మీదే వెళ్ళాడు. ఈరోజు నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. భారత పార్లమెంట్లో మన సింహపూరి వాసి, మన సింహపూరి ముద్దుబిడ్డ అయినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు రోజు సైకిల్ వేసుకొని పార్లమెంట్కి పోయేవాడు. ఆ సైకిల్ కూడా పార్లమెంట్లో కూడా ఉంది, మ్యూజియంలో ఉంది. ఇది వాస్తవం. నాకు ఈరోజు కలిసెట్టి అప్పలనాయుడు సైకిల్ మీద పార్లమెంట్కి పోతుంటే, నాటి సుందరయ్య నేడు కలిసెట్టి అప్పలనాయుడు లాగా గుర్తొచ్చినాడు. నాకు సుందరయ్య గారు గుర్తొచ్చారు. ఆనాటి ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు గుర్తొచ్చాయి. ఇంకొక మరో విషయం ఏంటంటే, అప్పట్లో ప్రధాని నెహ్రూ గారు కారులో, అంబాసిడర్ కారులో వస్తామంటే ఒకరోజు ఆపి, ఏమయ్యా డబ్బులు లేకపోతే నీకు చెప్పు, నేను నీ కారు కొనిస్తాను అన్నాడంట. ఒరే బోసడీకే, నీకంటే ముందు నేను శ్రీమంతుండ్రా, మాది 270 ఎకరాల భూస్వామి కుటుంబంలో పుట్టినోడిని, నాకున్న యావదాస్తంతా మా ఊరు పేద ప్రజలను సమానంగా పంచుకోమని 2 జతల బట్టలతో బతుకుతున్నారు, దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, నువ్వు కూడా కారును పక్కన పెట్టేసి నడుచుకుంటారా పార్లమెంట్కి అన్నాడంట సుందరయ్య గారు. అందుకని నాటి నుండి కూడా భారత పార్లమెంట్లో సుందరయ్య గారు మాట్లాడుతుంటే అందరూ ఏం మాట్లాడతారా సుందరయ్య గారు అని వినాలని వెయిటింగ్ చేసి. ఈరోజు ఇవే కాదు, ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది, దేశం బాగుంటుంది అనే దానికి నిదర్శనం ఈరోజు పార్లమెంట్ సభలు. ఎందుకంటే మనం గతంలో ఎప్పుడైనా గమనించాం, ఏకపక్షంగా జరిగే కొన్ని పరిస్థితుల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న తర్వాత దేశవ్యాప్తంగా కూడా చర్చ ఒకటి మొదలైంది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు కూడా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ మీద. ఎందుకంటే కేంద్రంలో
బలమైన ప్రభుత్వం ఏర్పడడానికి తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు ప్రభుత్వాన్ని నిలబెట్టింది. గతంలో ఎన్నోసార్లు కూడా తెలుగుదేశం పార్టీ దేశ ప్రధానమంత్రుల్ని రాష్ట్ర మంత్రులను కూడా శాసించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీ గత చరిత్ర ఎంతో ఘనకీర్తి కలిగి ఉంది. దాన్ని ఉంది. ఇప్పుడు కూడా భారతదేశ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం అంతా డిపెండ్ ఆన్ తెలుగుదేశం పార్టీ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బాధ్యత గుర్తు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు ఈరోజు రామ్మోహన్ నాయుడు అన్న ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక మాట మాత్రం బాగా గుర్తొచ్చింది. సార్, వీ హ్యావ్ ఓన్లీ 3 members రైట్ నౌ, బట్ నెక్స్ట్ సెషన్స్ we will come with a large number in parliament. నో ఇష్యూస్. మాకు టైం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మేము మా హక్కులు మాకు కావాల్సిన అవసరాలని మేము చెప్పుకునే సమయం వస్తుంది అని చెప్పి చాలా బలంగా గత పార్లమెంటు సభల్లో చెప్పిన పరిస్థితి. అప్పుడు కేవలం ముగ్గురు మాత్రమే ఉంటే ఒక అతను కొద్దిగా సైడ్ పై అయితే కేవలం ఇద్దరు మాత్రమే నిలబడి ఆ రోజు ప్రజా సమస్యల గురించి ప్రశ్నించిన పరిస్థితి. అప్పుడు ఎక్కువ టైం ఇవ్వలేకపోయారు. గత ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఎన్డీఏలో టీడీపీ లేకపోవడం వల్ల పెద్దగా టైం ఇవ్వలేకపోతే ఆ రోజు ఆ మాట అన్నారు. సరే అన్నారు, తెలుగులో ప్రమాణం చేశారు, ఒప్పుకుంటా వంశీ గారు. నేను ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ వేస్తా. ఇంతమంది పార్లమెంటేరియన్లు పోయారు కదా, మన మాతృభాషలో చేసి కొంచుతా. ఇదే కేంద్ర మంత్రి అయి ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు గారు కానీ, మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ. ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ ఇది. మహారత్న 13 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో, నవరత్న 19 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. నోట్ దిస్ పాయింట్. తర్వాత మహారత్న 13, నవరత్న 19 కంపెనీలు, 229 మినీ రత్న. ఓవరాల్గా ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ రత్నాల లాంటి కంపెనీలు ఒక్కటి ఉందంటే ఏం సమాధానం చెప్తారు మన ఎంపీలు? అదే గతంలో మనకి ఎప్పుడూ కూడా మన రాష్ట్ర అవసరాలని కేంద్రానికి చెప్పుకునే పరిస్థితి గత 15-20 ఏళ్ళుగా లేదు. మీరు చెప్పినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధించి ఖచ్చితంగా కీలక స్థానాల్లో ఉన్నప్పటికీ గత 15-20 ఏళ్లలో ఎప్పుడూ కూడా మన మాట కేంద్రం వినే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అవసరం ఉండడం, తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ కూడా మాకు పదవులు కావాలి, మాకు ఇంతమంది మినిస్టర్లు కావాలి, ఇటువంటి వాటి జోలికి పోకుండా ఖచ్చితంగా మా రాష్ట్రానికి పోలవరం నిర్మాణం కావాలి, మా రాష్ట్రానికి అమరావతికి నిధులు కావాలి, మన రాష్ట్రానికి నియామకాలు నిర్మించడానికి కరెక్ట్గా కంపెనీలు కావాలి. రైల్వేలో ఒక్క కంపెనీ చెప్పండి. రైల్వేలో దాదాపుగా 10 రకాల కంపెనీలు ఉంటాయి. ఈ 5 ఏళ్లలో ఇటువంటి కంపెనీలు రావడానికి మాకు ప్రైవేట్ సెక్టర్ రైల్వే జోన్ కూడా ఈసారి ఖచ్చితంగా వచ్చే పరిస్థితి. జోన్ వచ్చినంత మాత్రాన నేననేది వందే భారత్ రైలు ఉంది మనకి. వందే భారత్ రైలు తమిళనాడులో తయారవుతుంది, శ్రీపెరంబుదూరు కాడ. ఇలా తమిళనాడులో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు పట్టుబట్టి వాళ్ళ రాష్ట్రాలకి రైల్వే ప్రాజెక్టులు ఎత్తుకోబోతున్నారు, బెంగాలోళ్ళు ఎత్తుకోబోయారు. మీరు చెప్పిందంతా గతం. ఇప్పుడు నేనేది ఈ 5 ఏళ్లలో మన ఎంపీలు ఒక్క రైల్వే కంపెనీనన్నా తేగలరా? ఖచ్చితంగా మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు, నియామకాలు, నీళ్లు, ఈ 3 ఉంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందొద్దని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ఈరోజు మనకి రాబోయే 5 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు ఖచ్చితంగా తీసుకొచ్చేదానికి మన రాష్ట్ర ఎంపీలు అయితే కానీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా కృషి చేస్తారు. గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, మేము చెప్తుంది అదే, గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రధాని కాళ్ళు పట్టుకొని తన కేసుల కోసం ప్రయత్నించారు తప్పితే ఏ రోజు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి కానీ, రాష్ట్రంలో మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, మా పోలవరం సాధ్యం కావట్లేదు, మా అమరావతికి నిధులు లేవు అనే పరిస్థితి ఎప్పుడూ లేవు. ఎప్పుడు వెళ్ళినా కానీ అమిత్ షాకి కానీ మోడీకి కానీ కాళ్ళు మొక్కేసి నా మీద ఉన్న 32 కేసుల్ని 38 కేసుల్ని కొట్టేయండి అని చెప్పే పరిస్థితి తప్పితే ఏ రోజు కూడా రాష్ట్రానికి అవసరమైన పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎన్డీఏ సర్వసభ్య సమావేశంలో
చంద్రబాబు నాయుడు గారికి పెద్దపీట వేసి ఇటు కూర్చోబెడుతున్న పరిస్థితి. కాబట్టి రాబోయే 5 ఏళ్ళు కూడా మనకు అపాయింట్మెంట్ కోసం వేచి చూసే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉండదు. బ్రో నేను అనేది బాబు గారికి కుర్చీ ఇస్తారా, కంపెనీలు కూడా ఇస్తారా? ఖచ్చితంగా నేను అదే చెప్తుంది. గతంలో ప్రధాని మోడీ గారిని కానీ కేంద్ర మంత్రులు కానీ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉంది. ఏదైనా తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఈరోజు ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి రేపనే రోజు మంచి జరగడానికి, మంచి చేయడానికి కూడా వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంది, అవసరం కూడా. కాబట్టి ఖచ్చితంగా మంచి చేస్తారు. మంచి చేస్తుందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడం. అందుకనే ఈరోజు ఆగిపోయింది. గనులు ఎందుకు కేటాయించరు? బయలుదేరిన గనులు ఓరు పంపిణీ ప్రభుత్వం ఏర్పడి 14 రోజులు కూడా కాలేదు. నేను అడిగేదంటే ఈ గుర్తు చేస్తుండ విమర్శించడం. ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ కూడా ఈరోజు మీరు చెప్పిన ఈ గనులైతే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రేపనే రోజు ఖచ్చితంగా మంచి జరగడం కోసమే. ఈరోజు మీరు గమనిస్తే బీహార్కి అయితే 11 కేంద్ర మంత్రులు ఇచ్చారు, 8 మంది కేంద్ర మంత్రులు ఇచ్చారు. కానీ మన రాష్ట్రానికి కేవలం 3, బీజేపీ 1, 2 తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. కానీ వాళ్ళకి కేవలం 11 మంది ఎంపీలు ఉన్నదానికే 8 ఇస్తే మీ క్యాబినెట్ ఒకటే ఇచ్చారు. ఓకే, నేను అదే ఒకటే ఇచ్చారు. మేము ఈ రోజు పదవుల కోసం వెయిట్ చేయట్లేదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. అది ఆ భవిష్యత్తు అనేది ప్రణాళిక నేను చెప్తుండేది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనులు అమ్మకుండా నిరోధించడం ఒకటి, బయలుదేరిలా గనులు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో. ఆ ఐరన్ ఓరు కేటాయింపు మీద మన ఎంపీలు విమర్శన కాదు, నేను సమస్యకి పరిష్కారం చెప్తున్నాను. దీని మీద మన వాళ్ళు కృషి చేస్తారా? ఇంకొక పాయింట్, మనకి బిట్రగుంట దగ్గర నెల్లూరు టు ఒంగోలు వచ్చే దగ్గర బిట్రగుంట ఒకప్పుడు జంక్షన్ ఉండేది కాబట్టి అంత భూమి ఉంది. ఈ రైల్వేకి సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ కానీ, వీల్ ఫ్యాక్టరీ కానీ, తర్వాత మీకు రైల్ ఇంజిన్ల ఫ్యాక్టరీ కానీ, ఒక్క ఫ్యాక్టరీ అన్న మనోళ్ళు తెచ్చుకోగలరా? ఖచ్చితంగా ఈ రాబోయే 5 ఏళ్లలో మీరు గమనిస్తూనే ఉండండి. మేము కూడా ఇక్కడే ఉంటాం. మీరు మమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంది. మేము గతంలో లాగా ప్రశ్నిస్తే జైల్లో పెట్టే పరిస్థితి మాకు ఉండదు. ప్రశ్నను తీసుకుంటాం, ప్రశ్నను అర్థం చేసుకుంటాం, ప్రశ్నకి సమాధానం వెతుకుతాం, ప్రశ్నకి సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉండేలాగే ఈ ప్రభుత్వం పాలిస్తుందని చెప్పి. డిఫెన్స్ రంగంలో ఎన్నో ఉన్నాయి పరిశ్రమలు. డిఫెన్స్ రంగంకి సంబంధించి, డిఫెన్స్ రంగానికి సంబంధించింది కానీ ఏవియేషన్, ఇప్పుడు అందులో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్కి సంబంధించిన పరిశ్రమలే చాలా ఉన్నాయి. డిఫెన్స్ పరిశ్రమ రంగంలో మన సీమాంధ్రలో ఒక పరిశ్రమ లేదు, డిఆర్డిఓకి సంబంధించింది. తర్వాత ఏవియేషన్ రంగంలో విమానయాన రంగం పరిశ్రమని తీసుకొచ్చుకుంటే మన చదువుకున్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి యువతకి ఉద్యోగ కల్పన వస్తుంది. అక్కడ మనకి జిఎస్టీ రూపంలో కానీ మనకు అభివృద్ధి అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక బిగ్ ఆపర్చునిటీ ఉంది. వంశీ గారు మీరు దృష్టికి తీసుకోండి. 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి ఉంది బీపీసీఎల్ కింద. ఒక రిఫైనరీ పెట్టాలనుకుంటారు వాళ్ళకి. దేశంలో ఆల్రెడీ 30 రిఫైనరీలు ఉన్నాయి. ఇంకొక రిఫైనరీ దేశంలో పెట్టాలంటే ఇప్పుడు పట్టుబడితే మన ఎంపీలు, మన రాష్ట్రంలో రిఫైనరీ లేదు కాబట్టి ఆల్రెడీ మనకు ఒక సెజ్ ఉంది. 13,500 ఎకరాల సెజ్జు బ్యాక్వర్డ్ ప్రాంతమైన కనిగిరి దగ్గర ఉంది, ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతంలో. 13,500 ఎకరాలు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సెజ్ ఉంది, భూమి ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే 16 రోడ్డు కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, భూమి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ బీపీసీఎల్ అనే కంపెనీని బ్యాక్వర్డ్ ప్రాంతమైన ప్రకాశం జిల్లాకు కానీ కేటాయించుకొని పట్టుబట్టగలిగితే ఒక రిఫైనరీ కూడా లేదు కదా. గుజరాత్లో ఎన్ని రిఫైనరీలు ఉన్నాయి అంటే కంపెనీలన్నీ గుజరాత్కేనా, ఆంధ్రాకి ఈ కంపెనీల. కాబట్టి ఈ బీపీసీఎల్ 50,000 కోట్ల రూపాయల కంపెనీని గట్టిగా మన ఎంపీలు ఎంత మాత్రం పోరాడితే సాధించగలరు? ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీటిపై ఖచ్చితంగా కృషి చేస్తారు. ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి ఇవన్నీ తెచ్చుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నమే కాదు, ఖచ్చితంగా వచ్చేలాగా వాళ్ళు పోరాడతారని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తారు. ఓకే, నమస్కారం అయ్యా.